దత్తుడు ఏంట్రా బుల్తాత? ఆ బ్యాంక్ మేనేజర్ గారు దేని మీద వచ్చి తప్పించుకుంటాడంట? బస్ మీద రావచ్చు, జట్కాలో రావచ్చు, రిక్షాలో రావచ్చు, సైకిల్ మీద రావచ్చు, నడుచుకుంటూ రావచ్చు. దేని మీద వచ్చి తప్పించుకొని గాని ఎప్పుడు వస్తాడంట? ఇప్పుడే రావచ్చు, సందకాడ రావచ్చు, విశ్రాంతి రావచ్చు, కొడుకు తలక రావచ్చు, అసలు రాకపోవచ్చు. నరికెత్తనేదో కానని ఆ బర్మాసూర్ గళ్ళకి నీకు మాట తెర ఉండట్లేదు ఈ మధ్యని. గడికో మాట మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ మేనేజర్ గారు వస్తాడు, మన అందరికి లోన్లు ఇస్తాడని కదా ఏదో చేతిలో ఎట్టాలని ఈ జున్నుపాలు దండ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. దీన్ని నమ్ముకునే కదా అవతల సేనుకి నీరెట్టుకున్నాను. ఆయన గాని వచ్చి లోన్లు ఇవ్వకపోతే నాట్లాగిపోతాయి. ఇప్పుడు ఎంత వాపస్ మాట్లాడతావని ఆడరాపోతే నన్ను తిడుతున్నాడు నువ్వు. ఉండండి, మన బ్యాంకు మేనేజర్ వచ్చేస్తాడు. నువ్వు నూరేళ్లు చల్లగుండాలి బాబు. నన్ను ఎవరనుకుంటున్నారు? బ్యాంకు మేనేజర్ గారు అనుకుంటున్నాం. నో నో నో, అలాంటి చిన్న చిన్న పోస్టులు కక్కుర్తి పడే రకం కాదు నేను. మీరంతా ఎదురు చూస్తున్న మేనేజర్ వెనకాల వస్తున్నా. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి. హలో, ఆ దండలు తీసిస్తే అయ్యగారికి వేసుకుంటాం. వద్దు, నాకు మీ అభిమానం చాలు. ఫ్రెండ్, నువ్వు మేనేజరు కాదా, నీకు ఆ కళ్ళ జోడేందుకు? నువ్వు చల్లగా ఉండాలి బాబు. థ్యాంక్స్ అమ్మా. వాయించండ్రా. చూసావా, మేనేజర్ ఊళ్ళోకి వస్తున్నాడు అనగానే హైదరాబాద్ క్లింటన్ వచ్చినంత హడావిడి చేస్తున్నాడు. సారు, ఈ సన్నాయి సౌండ్లు పులి వేషాలు చూసి మోసపోవద్దు. ఈ ఊరు జనమంతా మారు వేషాలు వేసుకున్న స్టూవర్టిపురం దొంగలాంటి వాళ్ళు. నిజం సారు, ఇంతకు ముందు మేనేజర్ వచ్చినప్పుడు కూడా అది ఇలాగే పులి వేషాలు సన్నాయి నొక్కులు వేసి ఊర్లో తీసుకెళ్లి పప్పనం పెట్టి అప్పులు తీసేసుకున్నారు. తర్వాత ఒక్క పైసా కూడా తీర్చలేదు. అందరూ అసత్ మెత్తలేనండి. ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గాడివి నువ్వు కూడా సలహాలు ఇవ్వడమేనా? ఇస్తే గిస్తే హెడ్ గుమస్తాని నేను ఇవ్వాలి. ఇచ్చుకో బావా, ఈ ఊళ్ళో ఒక్కొక్కడి ఫేసు ఒక్కొక్క ప్రామిసరీ నోట్లా కనిపిస్తుంది నాకు. పులి వేషాలు మారు వేషాలు వాళ్ళేనా? మనం కూడా వేయగలం. పద. హలో, అగు ఆపండ్రా. బాబు, మీతో డాన్స్ చేయడం మా నువ్వు లేపేశారండి. మేనేజర్ బాబు చిన్నమ్మా. ఇది మీద తీసుకోండి. ఆగు, ఆవిడిదో కాదో చెప్పనప్పుడు ఎందుకు తిరిగి ఇవ్వాలి? పైగా ఇవాళ శుక్రవారం చేతికందిన కాగితమైన కరెన్సీ అయినా తిరిగి ఇవ్వకూడదంటారు. పాద. పాపం ఈ గాలిపాటు కోసం అనుకుంటారా మన వెనకాల వస్తుంది. ఇచ్చేద్దాం. వద్దు. ఏం చేసుకుంటారు దీన్ని? రేపు నీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పడతారుగా, వాళ్ళు ఆడుకోవడానికి ఉంటుంది. నోర్మయ్.
ఇది మీదేనా? ఏమండి, మీ వస్తువుని మీరు అడగడానికి తలదించుకుంటారు ఎందుకు? కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గట్టిగా అడగొచ్చుగా. గట్టిగా కాకపోయినా సైకిల్ చేసి అడగొచ్చుగా. సైకిల్ చేయడానికి ఏమన్నా మోగమ్మాయా? కరెక్ట్ రా, పాప మోగపిల్లే. ఐఎమ్ సారీ అండి, మీరు మోగమ్మాయి అనుకోలేదు. తీసుకోండి. గాలిపటం ఇచ్చేసాం కదా, మళ్ళీ వచ్చిందేంటి? గాలిపటం ఇచ్చేసిన నీ జాలిగుండెని చూసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది, కానీ ఎలా చెప్తుంది? పాప మోగదు కదా. పద. రండి సారు. సార్ సార్ మా లోన్ల సంగతి. రేపు బ్యాంకులో మాట్లాడుకుందాం. అయ్యి బాబు, పొద్దుటి నుంచి బోళ్ళు జున్ను అది ఏర్పాటు చేసుకుని కావిడి బత్తేసుకుని నిలబడి తప్పించుకున్నామంటే. మా పేరు చెప్పి ఊళ్ళో వాళ్ళందరికి పంచిపెట్టి దొబ్బించుకోండి. అయితే వెళ్ళొస్తామండి. వెళ్ళండి, మళ్ళీ రాకండి. ఆయ్. నువ్వు రారా. ఏయ్, ఈ ఊళ్ళో దయ్యాల కొంపలు చూపించే ప్రోగ్రాం మళ్ళీ పెట్టుకుందు గాని ముందు మేము ఇక్కడ ఉండటానికి ఒక బంగ్లా ఏర్పాటు చేశానన్నావుగా, ఆ. అది చూపించు. అదే ఇది. అదే ఇదా? యా. 2 దూలాలు 4 కిటికీలు ఉన్న ఇదే బంగ్లా అయితే ఏసీ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ మొజాయిక్ ఫ్లోర్ ఉన్న దాన్నేమంటారమ్మా? ఎటకారాలు వద్దమ్మా. ఆహా. కొత్త మేనేజర్ గారు వచ్చారని ఈ బంగ్లా తెరిచాం. ఇంకెవరన్నా వస్తే ఈ బంగ్లా కిటికీ కూడా తెరం. అసలు ఈ బంగ్లా ఇదిగో బంగ్లా బంగ్లా నన్ను టెన్షన్ పెట్టకు. ఇంకొకసారి బంగ్లా అన్నావో నిన్ను బంగాళాఖాతంలోకి విసిరేస్తాను. అబ్బా! కొట్టలేదురా. ఓహో. ఒరే బావా, బావా, ఈ ఇల్లు చూసావా? చూశాను, బాగుంది. ఆహా. గాలి వెలుతురు కూడా చాలా బాగా వస్తున్నాయిరా. బయట చెట్టు కింద గాలి వెళ్తురు ఇంతకంటే బాగా వస్తాయి. నీకు అక్కడ బాగుంటే అక్కడే పడుకో. ఆ, అది కాదు బావా. అసలు ఈ ఇంట్లో నీకేం నచ్చాయి? పడిపోయే దూలాలా, బూజు పట్టిన కిటికీలా, లేకపోతే మన పెట్లు మోసుకొచ్చాడే చెవు పోగులు గొట్టాంగాడు వాడా? హలో, ఆ, నేను ఇక్కడే ఉన్నాను. నీ పేరేంటో తెలియక గుర్తుకోసం అలా అన్నాను. ఓహో, మై నేమ్ ఇస్ లుకాల్. ఏం కాలా నూకాలు నూకాలు. అట చెప్పాడు. సారు, ఇల్లంతా సర్దేమంటారా? ఇల్లు రేపు సర్దొచ్చు కానీ ముందు ఏదో ఒక రూమ్ రెడీ చేయి. ఆయ్. ఆ, ఆ. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఊరంతా చూపిద్దు కానీ. అలాగేనండి. వీడు చూపించిన ఇల్లే ఇంత భయంకరంగా ఉంటే ఊరు ఇంకెంత భయంకరంగా ఉంటుందో.